నమస్కారం ప్రజలారా, పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ రికార్డులను ఏ విధంగా పరిశీలించాలనే దానికి సంబంధించి చెప్తాను చూడండి. ఇది సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సెక్షన్ 2J1. ఈ సెక్షన్ 2J1 అనేది ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వ రికార్డులను పరిశీలించవచ్చు. ఇది ఎలాగ పరిశీలించాలి అంటే, మీరు ఒక సమాచార హక్కు చట్టం కింద ఏదైనా ఒక కార్యాలయం దరఖాస్తు చేసినా ఆ దరఖాస్తు సంబంధించి వాళ్ళు సమాచారం మీకు ఇస్తారు కనుక ఆ సమాచారంలో ఇది నిజమైనదా, వీరు ఏదైనా అబద్ధం సమాచారం ఇచ్చారా, లేదంటే ఈ సమాచారం నాకు అనుమానాలు ఉన్నాయని మీకు ఏమైనా అనిపిస్తే అప్పుడు మీరు సమాచార హక్కు చట్టం సెక్షన్ 2J1 ప్రకారం దరఖాస్తు చేసుకునగా వారు దానికి సంబంధించి మీకు సమాచార హక్కు చట్టం ప్రకారం 3 తేదీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తేదీలు అనేది ఏంటంటే ర్యాండమ్గా ఇస్తారు. 2 డేస్ 3 డేస్ తర్వాత ఒక డేటు, ఈ విధంగా 3 డేట్లు ఇస్తారు. ఈ 3 డేట్లో ఏ డేటున ఏ సమయానికి రావాలని మీరు సంబంధిత పౌర సమాచార అధికారికి తెలియచేయాలి. ఆ పౌర సమాచార అధికారి మీరు పలానా డేట్లో వస్తారని చెప్పగానే ఆ రోజు దానికి సంబంధించిన మీరు ఏదైతే సమాచారం కోరి ఉన్నారో ఈ సమాచారం సంబంధించి రికార్డ్స్ అన్నింటిని మీ ముందు ఉంచుతారు. మీరు ఆ రోజు వెళ్ళి మీరు ఈ రికార్డులు అనేది మీరు పరిశీలించుకోవచ్చు. పరిశీలించేందుకు మొదటి గంటకు ఫ్రీ ఉచితంగా ఇస్తారు. తర్వాత గంటకు 5 రూపాయల లెక్కన ఛార్జ్ చేస్తారు. ఇది 10 నుంచి 5 లోపే ఉంటుంది. మీరు ఎప్పుడు ఈ 10 నుంచి 5 లోపు మీరు ఎప్పుడు వెళ్ళినా సరే మొదటి గంటకు ఏం చెల్లించిన అవసరం లేదు. తర్వాత ఎన్ని గంటలు అయితే అవుతాయో అన్ని గంటలకు గాను గంటకు 5 రూపాయల లెక్కన మీరు చెల్లించాలి. దీని ప్రకారం ఏంటంటే మనకు ప్రభుత్వంలో జరిగే రికార్డులు, ప్రభుత్వం సంబంధించిన రికార్డులు కానీ వీరు మనకేమైనా తప్పుడు సమాచారం ఇచ్చారా, లేదంటే సమాచార లోపంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఇది సరైన సమాచారం కాదా అనేది కూడా పరిశీలించుకొని మీరు తెలుసుకొనవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటే మీరు అడిగిన సమాచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అంటే పేజెస్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఒక 2000 లేదంటే ఒక 3000 లేదా ఒక 10,000 రూపాయలు కాపీలు అవుతాయి జిరాక్స్లకి. అటువంటి సమయాల్లో కూడా మీకు ఏ సమాచారం అయితే అవసరం ఉంటుందో ఆ సమాచారం కోసం ఈ సెక్షన్ 2J1 కింద దరఖాస్తు చేసుకొని మీకు అవసరమైన సమాచారాన్ని మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, లేదంటే జెరాక్స్ తీసుకొనవచ్చు. ఈ సెక్షన్ అనేది మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు ఎక్కువ అమౌంట్ జెరాక్స్ కాపీలు పెట్టుకోకుండా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వారు ఏదైనా సమాచారం ఇస్తే ఈ సమాచారంలో ఏదైనా తప్పులు ఉన్నాయా, ఇది నిజమా కాదని తెలుసుకునేందుకు కూడా ఈ సెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు సమాచార చట్టాన్ని ఉపయోగించుకొని మీరు ఎక్కడ ఏదైనా సమాచారాన్ని పొందవచ్చు. మీకు ఎండార్స్మెంట్ కాపీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఎండార్స్మెంట్ కాపీ అనేది నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయానికి నేను సమాచార చట్టం దరఖాస్తు చేశాను. వీరు ఇచ్చిన సమాచారంలో చూడండి, చూస్తున్నారు కదా, ఆర్సీ నంబర్ 44/2023. అంటే ఈ కాపీలో 2023వ సంవత్సరం 44 ఆర్సీ నంబర్తో మొత్తం నేను అడిగిన సమాచారం గాను 36,370 కాపీలు వచ్చాయి. ప్రతి కాపీకి ₹2 చొప్పున 72,740 రూపాయలను వీరు నాకు కట్టమని చెప్పి జిరాక్స్ కాపీలకి ఎండార్స్మెంట్ కాపీని పంపారు. రికార్డుల వెరిఫికేషన్కి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ తర్వాత వీరు నాకు డేట్లు ఇవ్వడం జరిగింది. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలోని MNREGS కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేయడం కూడా జరిగింది. మరొక సమాచారంతో మీ ముందుకు వస్తాను.